హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి చాలా డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీకి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 4 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! ఈ 4 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీస్ వచ్చేసి యాక్సిస్ క్లినిక్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి మియాపూర్‌కి దగ్గరలో ఒకటే ఉంటుంది. దీంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు విర్కో బయోటెక్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. దీనికి సంబంధించిన వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మన వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దాంతోపాటు వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 18th ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు, అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇందులో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, క్యూఏ అలాగే ప్రొడక్షన్, ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే కెమిస్ట్ అలాగే ఆఫీసర్ అనే పొజిషన్ కింద కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 3-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. బీఫార్మసీ గానీ, ఎంఎస్సీ గానీ క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సి ఉంటుంది. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌కి మనకి 7-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకి ఏ సెక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూఎంఎస్, ఇన్వెస్టిగేషన్ అలాగే ఏక్యూఏ ఇంకా ఇంజినీరింగ్ అష్యూరెన్స్, ఐపీక్యూఏ అనే ఈ సెక్షన్స్‌లో క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి హెచ్‌పీఎల్సీ, జీసీ ఇంకా వెట్ 3 సెక్షన్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. మీకు క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ క్యాండిడేట్స్ మాత్రమే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. 18th ఏప్రిల్ రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ లొకేషన్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగీరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వాలి. అలాగే మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఐడియా పాషమేలారం హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆ పాషమేలారంలో యూనిట్ 2 ఉంటుందన్నమాట. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్ 2 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఈ లొకేషన్‌లో మనకి కంపెనీ ఉంటుంది. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ మాత్రం వేరే లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు ఫ్రెషర్స్‌కి. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఇక్కడ మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో మనకి 13th అలాగే 15th 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి.
ఏ డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎవరైతే 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో క్యూసీలో, ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయి ఉండాలి. లేదంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అయినా పర్లేదు. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ లేదా శంషాబాద్, ఈ 2 లొకేషన్స్‌లో కూడా శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ లొకేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అక్కడ. మనకి ఇక్కడ 13థ్ అలాగే 15థ్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 4:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ 1, ఐడీఏ ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. యూనిట్ 1లో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన యూనిట్ 1లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి జాబ్ లొకేషన్ మాత్రం ఉప్పల్ లేదా శంషాబాద్, ఈ 2 లొకేషన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అది చూసుకోండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూసీలో సెక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హెచ్‌పీఎల్‌సీ, ఇంకా డిజొల్యూషన్, యూవీ, జీసీ, శాంప్లింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అనే ఈ సెక్షన్స్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ఫార్ములేషన్ యూనిట్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేశారో jayakishori.gollapalli@srikrishnafarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో బొల్లారం లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ కూడా సేమ్ లొకేషన్‌లోనే ఇక్కడ వచ్చేసి మనకి బొల్లారం లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి 2-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. పైన మనకి ఏదైతే ఉప్పల్ లేదా శంషాబాద్ లొకేషన్‌లో తీసుకోవడం జరుగుతుంది కదా! వీటికి మాత్రం క్యూసీ డిపార్ట్మెంట్‌కి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఇప్పుడు మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోనే క్యూసీ డిపార్ట్మెంట్‌లో, అలాగే ఇంజినీరింగ్, క్యూఏ, దాంతోపాటు ప్యాకింగ్, ఇంకా ప్రొడక్షన్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ అయితే చేయలేదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే jayakishori.gollapalli@శ్రీకృష్ణఫార్మా.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ అవుట్ అయి ఉన్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇది ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని, ఫ్రెషర్స్. దీనికొచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. క్యూసీ డిపార్ట్మెంట్‌కి మాత్రం మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఇంకా బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ పాస్ అవుట్ అయి ఉన్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 0-8 ఇయర్స్ వరకు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ప్యాకింగ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీంట్లో వచ్చేసి డిప్లొమా ఇన్ ప్యాకింగ్ డెవలప్మెంట్ అని చెప్పి ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో దాంట్లో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది, ఫ్రెషర్స్‌ని. అలాగే ప్రొడక్షన్‌లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొవైడ్ చేశారో మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న, మీరు ప్రిఫరెన్స్ చేస్తున్న డిపార్ట్మెంట్ మెన్షన్ చేయండి. క్యూసీ డిపార్ట్మెంట్ అయితే క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి మెన్షన్ చేయండి. లేదా క్యూఏ డిపార్ట్మెంట్ అయితే క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పి మెన్షన్ చేసి మీరు మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించింది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ క్లినికల్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 13th నుంచి 15th వరకి, అంటే 4 డేస్ పాటు ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 13th, 14th, 15th 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్, దాంతోపాటు డీఫార్మసీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఎవరైతే డీఫార్మసీ,
ఎంఫార్మసీ అలాగే బీఫార్మసీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కమిట్మెంట్ కూడా అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 2 ఇయర్స్ పాటు బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. మన ఏదైనా ఒక సర్టిఫికేట్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సారీ, నేను ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా తీసుకుంటారు అని చెప్పి మెన్షన్ అయితే చేశాను. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ మనకి 13th నుంచి 15th వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, యాక్సిస్ క్లినికల్స్ మియాపూర్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి రోహిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. మీరు రెజ్యూమ్ మీద రోహిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ మెన్షన్ చేసి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఈ యాక్సిస్ క్లినికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి రీసెర్చ్ సెంటర్ అనమాట. కాంటాక్ట్ రీసెర్చ్ సెంటర్. దీంట్లో మనకి ఏవైతే కంపెనీస్ ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీస్ దానికి సంబంధించిన అనాలిసిస్ ఈ కంపెనీలో చేయడం జరుగుతుందన్నమాట. థర్డ్ పార్టీ వర్క్ అయితే వీళ్ళు చేస్తారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విర్కో బయోటెక్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్‌కి వచ్చేసి జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటారు. మనకి టోటల్‌గా వచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, 0-3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎక్స్పీరియన్స్ ఉన్న 3 ఇయర్స్ లోపు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. raghu@vircobiotech.com అని చెప్పి ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చారు. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ కంపెనీ అయితే ఉంటుంది. ఇక్కడే మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేస్తారు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.